హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో దీంట్లో భాగంగా కొన్ని విషయాలు అయితే మనమైతే చాలామంది కామెంట్స్ అయితే చేశారు. సో అవైతే మనమైతే ఇందులో సాల్వ్ అయితే చేద్దాం, వాళ్ళందరికీ అయితే ఆన్సర్స్ అయితే ఇచ్చిద్దాం. సో వీటితో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఏదైతే ఉందో, సో దాని అండర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా కామెంట్స్ చేశారు రిగార్డింగ్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ కోర్సెస్కి. సో ఇవన్నీ కంబైన్డ్గా మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్, వన్ బై వన్. ఓకేనా? సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్టయితే, బ్రో సిమ్స్ సెకండ్ కౌన్సిలింగ్కి ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, వీడియో చేయండి బ్రో, మళ్ళీ టైం అయిపోతుంది అనేసి ఒక కామెంట్ అయితే చేశారు. అలా నెక్స్ట్ కామెంట్ కూడా రిగార్డింగ్ సిమ్స్ అనమాట. సిమ్స్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వట్లేదన్న అనేసి ఒకరు కామెంట్ చేశారు. మరొకరు కామెంట్ చేశారు, అన్న సిమ్స్ సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ వీడియో అన్న అనేసి ఒకరు కామెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అన్న సిమ్స్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అన్న, ఎలా ఇవ్వాలి అనేసి ఒకరు కామెంట్ చేశారు. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి సో అక్కడ నోటీస్ చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే ఏ డేట్ నుంచి ఇవ్వచ్చు అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 3rd సెప్టెంబర్ టు 4th సెప్టెంబర్ అప్ టు 10 PM. అంటే ఈరోజు 4th కదా, 4th 10 PM అంటే ఈరోజు నైట్ 10 o'clock వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు 10 PM వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. సో 80% ఇది మిస్ అవ్వద్దు. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? సో ఇక్కడ చూసుకోండి, ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మన స్విమ్స్ ఒరిజినల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఆఫీషియల్ వెబ్సైట్, అందులో ఇవ్వడానికి రాదు. సో దీనికి సంబంధించిన సెపరేట్ వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ అయితే మీరు కాపీ చేసుకోవాలి, ఈ వెబ్సైట్ లింక్. సో కావాలని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ గట్టిగా నొక్కి పట్టుకుంటే కొన్ని PDFలో వచ్చేసి కాపీ అనేసి వస్తుంది, కాపీ చేసుకుంటే. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఇక్కడ వెబ్సైట్లోకి అంటే మన గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ కాపీ అయితే చేసేయండి, ఇందాక చూసినటువంటి లింక్ కాపీ చేసిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాంటి ప్రొఫార్మ్ అయితే వస్తుంది అనమాట, వెబ్సైట్ రాగానే. సో ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి స్విమ్స్ phase 2 కోర్సెస్ ప్రిఫరెన్సెస్ సెలెక్షన్ అని ఉంది కదా, దీంట్లో నుంచి మీరైతే ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ కోర్సెస్ ఉన్నాయో మీకు చేంజెస్ కావాలనుకున్నా, లేదంటే వేరే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నా, వేరే కోర్స్కి చేంజ్ అవ్వాలనుకున్నా, సో దీని ద్వారా మీరైతే చేంజ్ అవ్వచ్చు అనమాట. సో ఓకేనా? ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇలాంటి ఒక్కడైతే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీజెడ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయగానే మీకైతే కోర్సెస్ అయితే నెక్స్ట్ ఒక వేరే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ప్రిఫరెన్సెస్ అండ్ యువర్ ప్రియారిటీ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. సో అలా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కా సేవ్ అయితే చేయాలి. సేవ్ చేయకపోతే అసలుకే వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అవ్వవు. ఓకేనా? ఎందుకంటే వెబ్ ఆప్షన్ సేవ్ చేసి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఇప్పుడు లాక్ చేశారనుకోండి, తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోనికి ఉండదు. సో ప్లీజ్ మీరైతే సేవ్ చేశారా లేదో ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి మళ్ళీ కాల్ చేయండి అన్న అంటున్నారు. సో రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ అండ్ బీపీటీ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి మళ్ళీ కాల్ చేయండి అన్న అని చెప్తున్నారు. సో నేను చేస్తాను ఫ్రెండ్స్, నేను కేఎన్ఆర్ యూహెచ్ఎస్తో పాటు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి కూడా కాల్ చేసి ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అనేది అడుగుతాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నాకు 30K ర్యాంక్, 7 year గ్యాప్, బీఎస్సీ నర్సింగ్ చేసే చాయిస్ ఉందా? ఎస్ ఫ్రెండ్, చేసే చాయిస్ అయితే ఉంది. బట్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మీకు 30,000 వచ్చింది, ఇట్స్ నైస్. బట్ ఏంటి అంటే అప్పర్ ఏజ్ వచ్చేసి 35 years కంటే అబవ్ అయితే ఉండకూడదు. లోవర్ ఏజ్ వచ్చేసి 17 years కంటే బిలో అయితే ఉండకూడదు అనమాట. సో ఇది మనకి ఉన్నటువంటి ఒక గైడ్ లైన్స్, లైక్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్ అనమాట, ఏజ్ రిస్ట్రిక్షన్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హాయ్ బ్రో, నాకు నీట్లో 386 వచ్చిన ఎస్సీ కేటగిరీ, ఆల్ ఇండియా ద్వారా నాకు రాజేంద్ర నగర్లో వెటర్నరీ వస్తుందా బ్రో నీట్ ద్వారా అంటున్నారు. సో ఆల్ ఇండియా ద్వారా వెటర్నరీ అంటే ఇట్లా ఉండదు ఫ్రెండ్స్. మనకి ఏంటి అంటే ఓన్లీ ఒకటే యూనివర్సిటీ ఉంది, దట్ ఒకటే ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆల్ ఇండియా వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ అనేది. అందులో మాత్రమే కొన్ని మీగర్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, అందులో మాత్రమే సీట్స్ అనేవి మీకు వస్తాయి. లైక్ ఆల్ ఇండియా కోటాలో అన్ని సీట్స్, ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ ఎలా ఉంటుందో, బీడీఎస్ ఆల్ ఇండియా కోటాకి 50% సీట్స్ ఓవరాల్గా స్టేట్స్ అన్నిటి నుంచి, అన్ని గవర్నమెంట్ కాలేజెస్ నుంచి ఇస్తారు చూడండి. సో అట్లా ఉండదు ఇక్కడ. ఓకేనా? రాజేంద్ర నగర్లో
ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. జస్ట్ నేను చెప్పినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అందులో మాత్రం ఇవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేయొచ్చా అని అంటున్నారు. లేదు ఫ్రెండ్, ఇట్లా ఏ కౌన్సిలింగ్కి మీరు చేయరాదు, గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పాను. ఎందుకంటే ఎటువంటి టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అయినా కానీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఒకేసారి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అండ్ కౌన్సిలింగ్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మిగతా కౌన్సిలింగ్కి అన్ని కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎలిజిబుల్ కాదు. వేరే కౌన్సిలింగ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కటేసారి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే అప్పుడు మాత్రం చేసుకుంటే మిగతా ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎంబీబీఎస్ వాళ్ళకి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయ్యాక బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి స్టార్ట్ చేస్తారా ఏపీలో అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి ఇదే నడుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్స్ వల్ల కొంచెం ఫస్ట్ వీక్ అన్నారు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు మొత్తం అంత ఫ్లడ్స్ వచ్చినాయి కదా, సో దీని ద్వారా ఏమైనా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేదో తెలియదు. ఈరోజు కాల్ చేసి కనుక్కుందాం, తర్వాత చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జిఎన్ఎం నర్సింగ్ అడ్మిషన్స్ ఎప్పుడు అన్నా అనేసి ఒకరు కామెంట్ చేశారు. ఎస్ ఫ్రెండ్, జిఎన్ఎం నర్సింగ్ వచ్చేసి ఓవరాల్ టూ స్టేట్స్లో వచ్చేసి ఎప్పుడు వస్తాయంటే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్స్ జిఎన్ఎం నర్సింగ్ అనేది మనకి రిలీజ్ చేశారు. లైక్ అప్పటికి అన్ని కౌన్సిలింగ్స్ అయిపోతాయి. సో దట్ కొంచెం చాలా తక్కువ టైం ఇస్తారనమాట వీటికి కూడా. సో నేను మళ్ళీ మీకు ఈ వీటికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తాను. ఒక్కసారి అయితే మీరైతే ఇదైతే చూసేయండి, అఫీషియల్ వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో జిఎన్ఎంకి అవి ఇప్పుడు చూసేయండి. సో ఫ్రెండ్స్, జిఎన్ఎం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాలి అనుకుంటున్నారో, సో మీకు సంబంధించినటువంటి నోటీసెస్ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, ఎట్లాంటి అడ్మిషన్కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, సో ఈ వెబ్సైట్ dma.ap.nic.in అయితే లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లో మాత్రమే మీకు సంబంధించినటువంటి అన్ని వివరాలు అయితే దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇలాగే ఇక్కడ న్యూ అనేసి వస్తుందా, సో ఇట్లానే మనకు వచ్చేసి జిఎన్ఎంకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. సో ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నాకు కూడా ఇన్ఫామ్ అయితే చేసేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ స్టేట్ ఎవరైతే తెలంగాణ స్టేట్ నుంచి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో జిఎన్ఎంకి, సో మీరు వచ్చేసి ఇక్కడ చూసుకోండి, dma.telangana.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. సో ఇందులోకి అయితే వచ్చేసి మీకు సంబంధించిన నోటీసెస్ అయితే ఇలా వస్తాయన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, నోటిఫికేషన్స్ అనేసి ఉందా. సో ఇక్కడ ఒక్కొక్కటి అయితే స్క్రోలింగ్ అయితే వస్తూ ఉంటుంది. సో చూసుకోండి, ఇందులో కనుక ఏమైనా అప్డేట్స్ ఉంటే లెట్ నో ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ కౌంట్ వచ్చేసి ఐపీ మార్క్స్ 903. కెన్ ఐ గెట్ సీట్ ఇన్ బీపీటీ కోర్స్ త్రూ KNUHS SC కేటగిరీ అండ్ హౌ మచ్ స్కాలర్షిప్ ఈజ్ ద పర్ ఇయర్ అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి ఏంటంటే ఇక్కడ 903 వచ్చినాయి కదా, యూ విల్ గెట్ బీపీటీ సీట్ ఇన్ KNUHS. దట్ అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఇక్కడ హౌ మచ్ స్కాలర్షిప్ ఈజ్ దే పర్ ఇయర్ అంటే మీకు వచ్చేసి కాలేజ్ నుంచి 35K స్కాలర్షిప్ అయితే వస్తుంది అనమాట. ఇది అందరికీ. దట్ వన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు అండి, వీళ్ళకి రాదు. సో ఈడబ్ల్యూఎస్ లేని వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి కూడా రాదనమాట. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటాయా, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ప్లీజ్ రిప్లై అంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సెస్ అట్లాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. మనకున్న యూనివర్సిటీ ఏంటి అంటే NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేసి ఒకటే ఉంటుంది. దట్ వన్ మెడికల్కి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు ఈ హెల్త్ యూనివర్సిటీ చూసుకుంటుంది. సో మిగతాది వచ్చేసి ఇక్కడ సిమ్స్ నుంచి కూడా ఉంటుంది, కానీ సిమ్స్ వచ్చేసి అటానమస్ యూనివర్సిటీ అనమాట. ఓవరాల్ ఆంధ్ర స్టేట్లో వచ్చేసి అన్ని కాలేజెస్కి అఫిలియేట్ అయినటువంటి యూనివర్సిటీ అంటే ఓన్లీ NTR యూనివర్సిటీ. సో ఇందులో చేయడానికి లేదు ఫ్రెండ్స్, మనకి NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోనే చేయడానికి అయితే ఉంటుంది. దట్ వన్ ఆ యూనివర్సిటీలోనే కాదు, దానికి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వీటిలో మాత్రమే. ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కౌంట్ వచ్చేసి కెన్ యూ ప్లీజ్ మేక్ ఎ వీడియో ఆన్ NTR UHS ఆఫర్స్ విచ్ కాలేజెస్ అండ్ పారామెడికల్ కోర్సెస్. ఎస్, డెఫినెట్లీ ఐ విల్ డూ. సో మనకేంటి అంటే ఇది వచ్చేసి నేను చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏంటి అంటే లైక్ నోటిఫికేషన్ వచ్చినాక చేస్తే బెటర్ అని మళ్ళీ చూస్తున్నా. బట్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్, నేను చేస్తాను. సో ఇక్కడ ఒక బ్రో కామెంట్ చేశారు ఏంటి అంటే OAMDC వాళ్ళకి రిపోర్టింగ్కి 3rd సెప్టెంబర్ అంటే రేపే లాస్ట్ డేట్ సార్. రిజల్ట్ ఇవ్వడం ఫస్ట్ డే లేట్ అయింది,
ఫ్రైడే వచ్చింది రిజల్ట్. సాటర్డే అండ్ సండే హాలిడేస్ కాలేజీకి, మండే ట్యూస్డేనే మీకు లైక్. కానీ విజయవాడలో రిపోర్టింగ్ ఇవ్వాల్సిన వాళ్ళకి వెళ్ళడానికి లేదు. బస్సెస్, బైక్స్ అండ్ కార్స్ అన్నీ స్టాప్ చేశారు డ్యూ టు హెవీ రైన్. ప్లీజ్ సార్ రిపోర్టింగ్ ఇచ్చే డేట్స్ ఎక్స్టెండ్ చేయమని అడిగండి. సో మీరేం బాధపడకండి ఫ్రెండ్. ఇక్కడ ఏంటి అంటే సో అందరికీ ఇలానే అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇందులో అయితే ఎలాంటి అభ్యంతరం అయితే లేదు, ఎందుకంటే చూడేట్టుగా కూడా లేదనమాట సిటీ మొత్తం. సో నడిచి వెళ్ళడానికి కూడా లేదు. అట్లాంటిది బస్సెస్, కార్స్ ఇలా వెళ్తాయి. సో అందుకోసమే కొంచెం డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. నేను కూడా వాళ్ళకి కాల్ చేసి ఒకసారి అడుగుతాను, ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేసి అడుగుతాను. సో వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా మీకు చెప్తాను, ఓకేనా. సో ఫ్రెండ్ నెక్స్ట్ కౌంట్ వచ్చేసి అన్న 1 year గ్యాప్ వచ్చింది, గ్యాప్ సర్టిఫికేట్ డెఫినెట్లీ ఉండాలా అన్న ప్లీజ్ అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, గ్యాప్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ఉండాలి. బట్ ఇప్పుడు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో నోటిఫికేషన్ వచ్చింది, రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో కాదు. మనకు వచ్చేసి ఎప్పుడంటే కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం చూడండి, అప్పుడు అక్కడ మేడంకి, సార్కి, ప్రిన్సిపల్కి చెప్పాల్సి ఉంటుంది. లైక్ లాస్ట్ ఇయర్ నాకు వచ్చేసి గ్యాప్ ఉండే, ఇప్పుడు తీసుకొని గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లేదంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైంలో ఇచ్చినా పర్లేదు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ గురించి చెప్పు బ్రో అంటున్నారు. యా ఫ్రెండ్, నేను చెప్తాను. ఇక్కడ ఒకటి ఏంటి అంటే కొంచెం అయితే మనకి లైక్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినాక చెప్దాం అనుకున్నా, బట్ నేను ఏం పర్లేదు. నేను ఆల్రెడీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ పైన ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ నర్సింగ్కి సంబంధించినటువంటి చేశాను ఆల్రెడీ. బట్ వేరే బీపీటీ అండ్ పారామెడికల్కి సంబంధించినవి చేయలేదు. సో అవి కూడా చేశాను త్వరలో. సో నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అన్న ఒక హెల్ప్ చేశారా, నా రిజిస్ట్రేషన్స్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇస్తా, నిమ్స్ పారామెడికల్ నా హార్డ్ కాపీ రిసీవ్ అయిందా లేదా అని చెప్తారంటున్నారు. సో ఇది కొంచెం ప్రాబ్లమేటిక్ ఫ్రెండ్. ఎందుకు అంటే ఎవరికి ఇవ్వకూడదు, నాకు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను చెప్పగలుగుతాను, మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది అడుగుతారనమాట. సో ఫ్రెండ్ అలా వద్దు, కానీ నేను ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను, ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ. సో ఫ్రెండ్ ముందుగా మీరైతే వచ్చేసి నిమ్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత కిందకి ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ చూస్తుంది కదా, దీనికి వచ్చేసి సో ఇక్కడ లాగిన్ అయ్యేసి మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోగలరు. అలానే వెబ్ ఆప్షన్స్ కూడా ఇలానే ఇవ్వగలరు, ఓకేనా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్విమ్స్కి సంబంధించిన కామెంట్ అనమాట. అన్న దీనిలో ఎస్వియు రీజన్ ఎస్టీ కేటగిరీలో సీట్స్ లేదు అన్న ప్లీజ్ అంటున్నాడు. సో ఫ్రెండ్ మనకి ఏంటి అంటే చాలామంది ఇలా డౌట్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేసి నాకు అర్థమవుతుంది. సో ఏం ప్రాబ్లం లేదు, మీరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే సిమ్స్కి చేసుకున్నారో సో వీళ్ళకి సెకండ్ ఫేజ్లో కూడా సీట్స్ రాలేదు అంటే సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాంట్లో కనుక తప్పకుండా మీకు సీట్ అయితే వస్తుంది అనమాట, దానికి కనుక అప్లై చేస్తే. సో గుర్తుపెట్టుకోండి, ఆ అప్లికేషన్ డేట్స్ త్వరలో అయితే రిలీజ్ అవుతాయి. సో నేను ఇన్ఫామ్ చేస్తాను. సో ఎందుకు అంటే ఫ్రెండ్స్, నేను ఇది ఇక్కడ మనకి సిమ్స్లో వచ్చేసి చాలామందికి వస్తాయనేసి అజ్యూమ్ చేసాం. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇక్కడ రాలేదు, ఎందుకంటే మీగర్ అమౌంట్ ఆఫ్ సీట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకోసమే రాలేదన్నమాట. సో ఏం పర్లేదు, దీనికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీకి అప్లికేషన్ అయితే చేసుకోండి, అందులో తప్పకుండా మీకు సీట్ అయితే వస్తుంది అనమాట. సో కొంచెం అయితే డబ్బులు అయితే అటు ఇటు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేసి మీకు మల్టిపుల్ రూట్స్ కనిపిస్తాయి, ఎటు వెళ్ళాలో తెలియదు, చాలా కన్ఫ్యూజ్లో ఉంటుంది. సో అందుకోసమే కొంచెం డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ గ్రాడ్యుయేషన్లో. సో వన్స్ మనకి వచ్చిన తర్వాత నేను ఇన్ఫామ్ చేస్తాను. సో మీరైతే ఎలాంటి బాధ అనేది పడకండి. సో ఇన్ఫామ్ చేస్తాను అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఎలా చేస్తే మీకు సీట్ వస్తుందో అది కూడా, ఎలా వెబ్ ఆప్షన్స్ చేస్తే మీకు సీట్ వస్తుందో అది కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ.